హాయ్ బా, గుడ్ ఈవినింగ్. మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఎందుకంటే ఇందాక నేను ఓపెన్ చేసి యూట్యూబ్ చూసినప్పుడు ఒక కామెంట్ అనేది వచ్చింది. మా బ్రదర్ శివరాజ్ కుమార్ ఒక కామెంట్ పెట్టాడు. సో కాఫీ అండ్ కర్రీస్ సింపుల్గా బ్యాచిలర్స్ ఎలా చేసుకోవాలో ఒకసారి చేసి చూపించిపోయా అన్నాడు. బట్ నాకు ఇప్పుడు టైం లేకపోయినా తను అడిగాడు కాబట్టి సో కాఫీ అనేది చేసి పెడుతున్నాను. సింపుల్గా రెసిపీ ఉంటుంది. జస్ట్ 30 seconds ఆర్ 1 minute చేసుకోవచ్చు. రండి చూద్దాం. సో జస్ట్ ఏం లేదు బా, గిన్నెలో పాలు పోసుకోండి. అది ఎంతమంది ఉంటారు అనేది డిపెండ్. సో ఇప్పుడు కాఫీ అనేది మనకు అలవాట్లేదు. సో మా వైఫ్కి మాత్రం అలవాటు కాబట్టి కాఫీ టీలు ఇలాంటివన్నీ సో తనకే కోసమే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది పాలు షుగర్ వేసి కాంచుకుంటారు, కానీ కాఫీ మాత్రము షుగర్ అనేది పాలల్లో వేయకూడదు. సో ఓన్లీ పాలు మాత్రం సపరేట్ కాంచుకోవాలి. అండ్ గ్లాస్లో మాత్రమే మనకు వచ్చేసి ఇప్పుడు కాఫీ అనేది తను అడిగాడు కాబట్టి చేస్తున్నాము అప్ప. కాఫీ చేస్తున్నాను. ఆ కాఫీలో మాకు వచ్చేసి మా ఫేవరెట్ బ్రూ. ఎప్పుడు మేము బ్రూనే తాగుతాము కాఫీ అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కళ్ళకి అయితే ఇది 5 రూపీస్ ప్యాకెట్ కాబట్టి సో ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే మంచి స్ట్రాంగ్గా వస్తుంది. తను ఎందుకు అడిగాడో నాకు అర్థమైంది. ఎందుకంటే వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేది ఎప్పటికీ. సో హెడేక్గా ఉంటుంది భయ్యా, మంచి కాఫీ ఉంటే చెప్పండి అని అడిగాడు. సో షుగర్ తక్కువ వేసుకోండి ఎప్పుడైనా, కాఫీలో ఇంకా తక్కువ వేసుకోండి. కాఫీలో ఇంకా తక్కువ వేసుకున్నారనుకోండి మనకి ఒక బ్రూ ఫ్లేవర్ అనేది బాగా ఉండాలి. మంచి స్ట్రాంగ్ కాఫీ తాగితే ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక మంచి కాఫీ పడిందంటే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. సో ఇప్పుడు పాలు కూడా కాగాయి. సింపుల్గా పాలు కూడా ఎక్కువ పొంగులు పెట్టద్దు, జస్ట్ 1-2 పొంగులు అంతే. సో ఎందుకంటే పాలు మళ్ళీ టేస్ట్ ఫ్లేవర్ వేరే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసుకుందాము. జస్ట్ ఇంకా మనం ఏదైతే షుగరు కాఫీ పౌడరు యాడ్ చేసుకున్నామో అందులో పాలు యాడ్ చేసుకున్నాము. బ్రదర్ మీరు అడిగారు అయ్యా కాఫీ అండ్ కర్రీస్ చేయండి అనేసి. సో మీకోసము నేను మంచి కాఫీ ప్రిపేర్ చేశాను. ఇంతే, జస్ట్ 2 minutesలో కూడా అయిపోతుంది మీకు కాఫీ. సో మీరు ఇంకా నేను ఏమన్నా స్పెషల్గా మీ సైడ్ నుంచి చెప్పాలి వంటలు అంటే చెప్పండి, చేస్తాను. అలాగే ఏమైనా ప్లేసెస్ కూడా బెంగళూరులో వెళ్ళాలంటే సో బడ్జెట్ ఫ్రెండ్లీగా చెప్పండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళొస్తాను. కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి కుకింగ్ చేయాలి, ఎలాంటి వంటలు చేయాలనేసి నేను తప్పకుండా చేస్తాను. మీరు చేసిన కామెంట్, ప్రతి ఒక్క కామెంట్కి నేను మళ్ళీ మీకు రిప్లై ఇచ్చి సో చేసిన వీడియోస్ మీ పేరు చెప్పి నేను అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కొట్టండి తప్పనిసరిగా. మీ కడపబ్బి. సో స్లాంగ్ అప్పుడప్పుడు మారుతుంటుంది, అప్పుడప్పుడు కడపబ్బి కూడా వచ్చాడు బహు.